So today I'm going to explain about instruction set of 8086 microprocessor. Yesterday we have discussed about the assembler directives. సో దాంతో పాటుగా ఇన్స్ట్రక్షన్ సెట్ అంటే ఏంటంటే మనం ప్రోగ్రామ్లో రాసే ప్రతి ప్రోగ్రామ్కి ఒక మీనింగ్, రాసే ప్రతి ఒక్క ఇన్స్ట్రక్షన్కి ఒక మీనింగ్ ఉందమ్మా. ఆ ఇన్స్ట్రక్షన్ తెలిస్తే మీకు ప్రోగ్రామింగ్ అనేది ఈజీగా రాయగలరు. సో ఫస్ట్ 8086 ప్రోగ్రామింగ్ లో మెయిన్ ఇన్స్ట్రక్షన్ సెట్స్ ఏమేమి ఉంటాయి అంటే మీకు దీస్ ఆర్ ద మెయిన్ ఇన్స్ట్రక్షన్ సెట్స్ ఫర్ ద these are the main instruction sets in the 8086 microprocessor అన్నమాట. ఫస్ట్ వన్ వచ్చేసరికి డేటా ట్రాన్స్ఫర్ కాపీ ఇన్స్ట్రక్షన్స్, సెకండ్ వన్ is the arithmetic and logical instructions, and third one is the branch instructions, fourth one is the loop instructions, fifth one is the mission control instructions, sixth one is the flag manipulation instructions, seventh one is the shift and rotate instruction, eighth one is the string instructions. So ఇవి అన్ని కూడా మీకు 8086 మైక్రోప్రాసెసర్ లో ఉండే ఇన్స్ట్రక్షన్ సెట్స్. అయితే మేజర్ గా మనం వేటిని యూజ్ చేస్తామంటే డేటా ట్రాన్స్ఫర్ ఆర్ కాపీ ఇన్స్ట్రక్షన్స్, అరిథమెటికల్ అండ్ లాజికల్ ఇన్స్ట్రక్షన్స్, షిఫ్ట్ అండ్ రొటేట్ ఇన్స్ట్రక్షన్స్ అండ్ స్ట్రింగ్ ఇన్స్ట్రక్షన్స్. ఈ ఫ్లాగ్ అండ్ మిషన్ కంట్రోల్ ఇన్స్ట్రక్షన్స్ ఏంటి అంటే దోస్ ఆర్ నథింగ్ బట్ ద ఫ్లాగ్ రిజిస్టర్స్. అంటే ఫ్లాగ్ రిజిస్టర్స్ ఏవైతే ఎఫెక్ట్ అవుతాయో వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం ఈ ఫ్లాగ్ అండ్ మిషన్ కంట్రోల్ ఇన్స్ట్రక్షన్స్ అనేవి ఉంటాయి. సో ఫస్ట్ వన్ వచ్చేసరికి డేటా ట్రాన్స్ఫర్ ఆర్ కాపీ ఇన్స్ట్రక్షన్స్. మీకు ఇది 14 మార్క్స్ క్వశ్చన్ అమ్మా, 14 మార్క్స్ క్వశ్చన్, జాగ్రత్తగా వినండి. సో ఫస్ట్ వన్ ఇస్ ద డేటా ట్రాన్స్ఫర్ ఆర్ కాపీ ఇన్స్ట్రక్షన్స్. ఈ డేటా ట్రాన్స్ఫర్ ఆర్ కాపీ ఇన్స్ట్రక్షన్ అనేది దేనికోసం యూజ్ చేస్తారు అంటే ఏదైనా డేటా అనేది సోర్స్ ఆపరెండ్ నుంచి డెస్టినేషన్ ఆపరెండ్ కి ట్రాన్స్ఫర్ చేయడం కోసం యూజ్ చేస్తారు. ఈ డేటా ట్రాన్స్ఫర్ ఆర్ కాపీ ఇన్స్ట్రక్షన్స్ అనేవి డేటా అనేదాన్ని, ఏదైనా డేటాని సోర్స్ ఆపరెండ్ నుంచి డెస్టినేషన్ ఆపరెండ్ కి ట్రాన్స్ఫర్ చేయడం కోసం యూజ్ చేస్తారు. అయితే వాటిలో స్టోర్, లోడ్, ఎక్స్చేంజ్, ఇన్పుట్ అండ్ అవుట్పుట్, మూవ్, పుష్, పాప్ ఇవన్నీ ఏంటి అంటే ఈ డేటా ట్రాన్స్ఫర్ ఆర్ కాపీ ఇన్స్ట్రక్షన్స్ లో పార్ట్ అమ్మా. సో ఈ ఇన్స్ట్రక్షన్స్ ఏంటి అంటే ఫస్ట్ మెయిన్ అండ్ మేజర్ ఇన్స్ట్రక్షన్ మనకి మూవ్ ఇన్స్ట్రక్షన్, ఎంఓవి మూవ్ ఇన్స్ట్రక్షన్. ఈ ఇన్స్ట్రక్షన్ ఆల్రెడీ మనం కోడ్ సెగ్మెంట్ లో యూజ్ చేస్తాం. మనకి ఆల్రెడీ నేను చెప్పాను, నేను ప్రోగ్రామ్ లో మనకి డేటా సెగ్మెంట్, కోడ్ సెగ్మెంట్ చాలా ఇంపార్టెంట్. ఆ కోడ్ సెగ్మెంట్ లో మనం కోడ్ రాసేటప్పుడు ఏం చేస్తాం, స్టార్ట్ అనే ఇన్స్ట్రక్షన్ తోటి మూవ్ ఏఎక్స్ కామా డేటా, మూవ్ డిఎస్ కామా ఏఎక్స్ ఇలా రాస్తా ఉంటాం. అంటే ఏం చేస్తున్నాం, మూవ్ అంటే అక్కడ ట్రాన్స్ఫరింగ్ ద డేటా ఫ్రమ్ వన్ రిజిస్టర్ ఇన్ టు ద అనదర్ రిజిస్టర్. మూవ్ అనే ఇన్స్ట్రక్షన్ దేనికోసం యూజ్ చేస్తాము, ట్రాన్స్ఫరింగ్ ద డేటా ఫ్రమ్ one register into the another register or one memory location into the another memory location లోకి డేటాని ట్రాన్స్ఫర్ చేయడం కోసం ఈ మూవ్ అనే ఇన్స్ట్రక్షన్ ని యూజ్ చేస్తాము. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ మూవ్ ఏఎక్స్ కామా 1 2 3 4 హెచ్ అని ఇచ్చాను నేను ఇక్కడ. ఇక్కడ మూవ్ అంటే ఏంటి, ఇట్ ఈస్ అన్ ఇన్స్ట్రక్షన్ సెట్ ఇన్ 8086 మైక్రోప్రాసెసర్. ఏఎక్స్ అంటే ఏంటి, ఇట్ ఈస్ నథింగ్ బట్ ఏ జనరల్ పర్పస్ రిజిస్టర్. ఈ ఏఎక్స్ అనేది ఏంటమ్మా, ఇట్ ఈస్ నథింగ్ బట్ ఏ జనరల్ పర్పస్ రిజిస్టర్. అది కూడా ఏంటి, 16 బిట్ రిజిస్టర్. ఏఎక్స్ అంటే, ఈ ఏఎక్స్ అంటే 16 బిట్ రిజిస్టర్. ఇక్కడ నేను 16 బిట్ రిజిస్టర్ తీసుకున్నాను అంటే మా ఇక్కడ కూడా 16 బిట్స్ తీసుకోవాలిగా. కాబట్టి 1 2 3 4 అని చెప్పేసి 16 బిట్స్ తీసుకొని ఆ 16 బిట్స్ అంటే ఈ ఇన్స్ట్రక్షన్ మీనింగ్ ఏంటి, ఏదైతే ఇక్కడ డేటా ఉందో ఆ డేటాని నేను ఏఎక్స్ అనే రిజిస్టర్ లోకి ట్రాన్స్ఫర్ చేస్తున్నాను లేదా కాపీ చేస్తున్నాను అని దాని మీనింగ్. ఏదైతే ఇక్కడ డేటా ఉందో ఆ డేటాని ట్రాన్స్ఫర్ చేస్తున్నాను లేదా కాపీ చేస్తున్నాను. అలానే సేమ్ మూవ్ ఏఎక్స్ కామా బిఎక్స్ అని ఇచ్చా. అంటే బిఎక్స్ లో ఏదైతే డేటా ఉందో, బిఎక్స్ అనే రిజిస్టర్ లో ఏదైతే డేటా ఉందో ఆ డేటాని ఏఎక్స్ రిజిస్టర్ లోకి కాపీ చేస్తున్నాను లేదా ట్రాన్స్ఫర్ చేస్తున్నానని ఈ ఇన్స్ట్రక్షన్ యొక్క మీనింగ్. అంటే ట్రాన్స్ఫరింగ్ ద డేటా ఫ్రమ్ వన్ రిజిస్టర్ ఇంటూ అనదర్ రిజిస్టర్. అయితే దీంట్లో ఈ మూవ్ అనే ఇన్స్ట్రక్షన్ లో మనం మేజర్ గా వాడే రిజిస్టర్స్ వచ్చేసి జనరల్ పర్పస్ రిజిస్టర్స్
లేదా సెగ్మెంట్ రిజిస్టర్స్ ఎక్కువ యూజ్ చేస్తాం అమ్మా. ఇక్కడ జనరల్ పర్పస్ రిజిస్టర్స్ అంటే ఏమేమి ఉన్నాయి మీకు? ఏఎక్స్, బిఎక్స్, సిఎక్స్, డిఎక్స్. ఏఎక్స్ అంటే 16-bit అక్యుములేటర్ రిజిస్టర్. దిస్ ఈస్ క్లాసిఫైడ్ యాజ్ ఏహెచ్ అండ్ ఏఎల్. నేను ఆల్రెడీ మాట్లాడుకున్నాం. ఏహెచ్, ఏఎల్ అంటే 16-bit రిజిస్టర్ ఏదైతే ఉందో దాన్ని 8-bit అక్యుములేటర్ హై రిజిస్టర్ గా, 8-bit అక్యుములేటర్ లో రిజిస్టర్ గా కన్సిడర్ చేసుకుంటుంది. అలానే బిఎక్స్ అంటే ఏంటి? ఆఫ్సెట్ స్టోరింగ్ రిజిస్టర్. బిఎక్స్ అంటే ఆఫ్సెట్ స్టోరింగ్ రిజిస్టర్. దీన్ని ఎలా కన్సిడర్ చేసుకుంటుందంటే 8-bit లో ఆఫ్సెట్ స్టోరింగ్, 8-bit హై ఆఫ్సెట్ స్టోరింగ్ అని చెప్పేసి తీసుకుంటారు. నెక్స్ట్ సిఎక్స్ అంటే కౌంటర్ రిజిస్టర్ అమ్మా. సిఎక్స్ ఈస్ నథింగ్ బట్ కౌంటర్ రిజిస్టర్. దీన్ని కూడా 8-bit లో అంటే సిహెచ్ గా, సిఎల్ గా కన్సిడర్ చేసుకుంటాం. అలానే డిఎక్స్ అంటే ఏంటంటే డెస్టినేషన్ ఆర్ ఇంప్లిసిట్ ఆపరెండ్ అని చెప్పేసి అంటాం. డిఎక్స్ రిజిస్టర్ అంటే డెస్టినేషన్ ఆర్ ఇంప్లిసిట్ ఆపరెండ్ అని చెప్పేసి అంటాము. దీన్ని కూడా డిహెచ్ గా, డిఎల్ గా కన్సిడర్ చేసుకుంటాం. అంటే నీకు ఇక్కడ 16-bit ఇన్పుట్స్ కనుక నువ్వు తీసుకున్నావు అంటే నువ్వేమి ఇవ్వాలి ఇక్కడ? ఏఎక్స్, బిఎక్స్, సిఎక్స్, డిఎక్స్ అంటే ఏదైతే నువ్వు రిజిస్టర్ తీసుకుంటున్నావో ఆ రిజిస్టర్ ఇవ్వాలి. కానీ అది 16-bit లోనే ఉండాలి. అదే 8-bit తీసుకున్నావు అంటే ఇక్కడ ఏఎల్ గా ఇస్తావు. నువ్వు ఇక్కడ 8-bit తీసుకుంటే ఏఎల్ గా ఇస్తావు. నెక్స్ట్ సెగ్మెంట్ రిజిస్టర్స్ అని చెప్పేసి అన్నాం. ఇక్కడ జనరల్ పర్పస్ రిజిస్టర్స్ అంటే ఏంటి? ఏఎక్స్, బిఎక్స్, సిఎక్స్, డిఎక్స్. మరి ఇక్కడ సెగ్మెంట్ రిజిస్టర్స్ అని చెప్పేసి అన్నాము. సెగ్మెంట్ రిజిస్టర్స్ అంటే కోడ్ సెగ్మెంట్, డేటా సెగ్మెంట్, ఎక్స్ట్రా సెగ్మెంట్, స్టాక్ సెగ్మెంట్. అంటే డేటా సెగ్మెంట్ అంటే ఏంటి? మనం ఏదైతే డేటాని అజ్యూమ్ చేసుకొని ఇస్తున్నామో దట్ ఈస్ కాల్డ్ యాజ్ డేటా సెగ్మెంట్. అండ్ అంటే డేటాని ఇస్తున్నాం, ఆ డేటా సెగ్మెంట్ లో మనం డేటా అనేది అసైన్ చేస్తున్నాం ఫర్ ద ఇన్పుట్స్. అలానే కోడ్ సెగ్మెంట్ అంటే ఏంటి? ఏదైతే మనం పైన డేటా ఇచ్చామో ఆ ఇచ్చిన డేటాకి కోడ్ అనేది రాస్తున్నాం. దట్ ఈస్ ద కోడ్ సెగ్మెంట్. సో ఈ మూవ్ అనే ఇన్స్ట్రక్షన్ లో మనం యూజ్ చేసే రిజిస్టర్స్ వచ్చేసి జనరల్ పర్పస్ రిజిస్టర్స్ అండ్ సెగ్మెంట్ రిజిస్టర్స్. ఓకే, దిస్ ఈస్ ద మేజర్ ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్ ఇన్ ఇన్స్ట్రక్షన్ సెట్. అంటే ఇది దేంట్లో ఉంది? ఇన్స్ట్రక్షన్ సెట్ అనేది డేటా ట్రాన్స్ఫర్ ఆర్ కాపీ ఇన్స్ట్రక్షన్ లో ఒక పార్ట్ అన్నమాట ఇది. సో దిస్ ఈస్ యూజ్డ్ ఫర్ ద ట్రాన్స్ఫరింగ్ ద డేటా ఫ్రమ్ వన్ రిజిస్టర్ ఇంటూ అనదర్ రిజిస్టర్ ఆర్ వన్ మెమరీ లొకేషన్ ఇంటూ అనదర్ మెమరీ లొకేషన్. ఓకే, సో నెక్స్ట్ వన్ ఇన్ ఇన్స్ట్రక్షన్ అని చెప్పేసి నెక్స్ట్ అమ్మా. ఇక్కడ ఇన్ అంటే ఏంటి అంటే ఇన్పుట్ అని చెప్పేసి అంటాం. అంటే దిస్ ఇస్ నథింగ్ బట్ ఇన్పుట్ ఇన్స్ట్రక్షన్. ఇన్పుట్ ఈ ఇన్స్ట్రక్షన్. ఈ ఇన్పుట్ ఇన్స్ట్రక్షన్ అనేది దేనికోసం యూజ్ చేస్తాము అంటే టు రీడ్ ద ఇన్పుట్ పోర్ట్. ఏదైతే ఇన్పుట్ పోర్ట్ ఇచ్చామో ఆ ఇన్పుట్ పోర్ట్ ని రీడ్ చేయడం కోసం ఈ ఇన్పుట్ అనే ఇన్స్ట్రక్షన్ ని యూజ్ చేస్తాము. అయితే దానికి ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఏం తీసుకున్నా? ఇన్ ఏఎల్ కామా 05H అని చెప్పేసి ఇచ్చా. అంటే ఏదైతే ఈ డేటా ఉందో ఆ డేటాని ఏఎల్ అనే ఇన్పుట్ పోర్ట్ లోకి రీడ్ చేసుకోమని, ఏఎల్ అనే రిజిస్టర్ లోకి రీడ్ చేసుకోమని. ఇక్కడ మీకు ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే ఇక్కడ గనక ఇన్ కాకుండా మీరు ఎంఓవి మూవ్ అనే ఇన్స్ట్రక్షన్ అసైన్ చేసినట్టయితే అప్పుడు ఏమవుతుంది? ఈ డేటా ఏదైతే ఉందో అది దీంట్లోకి కాపీ అవ్వడం కానీ ట్రాన్స్ఫర్ అవ్వడం కానీ జరుగుతుంది. కానీ ఇక్కడ నేనేం చేశాను? ఇన్ అనే ఇన్స్ట్రక్షన్ ఇచ్చా. ఇన్ అనేది ఏంటి? దేనికోసం యూజ్ చేస్తాము? టు రీడ్ ద ఇన్పుట్. ఏదైతే ఇన్పుట్ మనం ఇచ్చామో ఆ ఇన్పుట్ ని రీడ్ చేయడం కోసం యూజ్ చేస్తాము. అలానే ఇక్కడ ఏఎల్ అని ఇచ్చానమ్మా. ఇన్పుట్ అంటే నథింగ్ బట్ ఇన్స్ట్రక్షన్ సెట్. ఏఎల్ అని ఇచ్చా. ఏఎల్ అంటే ఏం చెప్పాను? ఏఎక్స్ ఈజ్ క్లాసిఫైడ్ యాజ్ ఏహెచ్ అండ్ ఏఎల్. అంటే 8-bit లోగా 8-bit హైగా క్లాసిఫై చేస్తాము. ఇప్పుడు ఏఎల్ అని ఇచ్చామంటే ఇక్కడ ఎన్ని బిట్స్ ఉన్నట్టు? 8 bits ఉన్నట్టు. ఆ 8 bits ఇవి ఉండు. ఆ 8 bits ఇవి ఉండు అమ్మా. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి ఇన్ ఏఎక్స్ కామా డిఎక్స్ అని ఇచ్చాను. అంటే డిఎక్స్ అంటే ఏంటి? డెస్టినేషన్ ఆపరెండ్ అని చెప్పేసి అన్నాను. ఈ ఆపరెండ్ లో ఏదైతే ఇన్ఫర్మేషన్ ఉందో అది ఇన్పుట్ పోర్ట్ గా రీడ్ చేసుకోమని చెప్పేసి ఇక్కడ మీనింగ్. ఏదైతే ఈ ఆపరెండ్ లో డేటా ఉందో దాన్ని ఇన్పుట్ గా రీడ్ చేసుకోమని చెప్పేసి ఈ సెంటెన్స్ యొక్క ఈ ఇన్స్ట్రక్షన్ యొక్క మీనింగ్ అన్నమాట. ఓకే, ప్రతి ఇన్స్ట్రక్షన్ కి మీనింగ్ తెలిస్తే మీకు చాలా ఈజీగా ఉంటుందమ్మా. సో ఇక్కడ కనుక ఏఎక్స్ అని చెప్పేసి ఇచ్చాం కదా. ఈ ఏఎక్స్ అంటే ఏంటి అంటే 16-bit అక్యుములేటర్ రిజిస్టర్ అని చెప్పేసి అంటాము. అదే ఏఎల్ అంటే ఏంటి? 8-bit. ఏఎల్ అంటే 8-bit అక్యుములేటర్ రిజిస్టర్. ఏఎక్స్ అంటే 16-bit అక్యుములేటర్ రిజిస్టర్.
డిఎక్స్ అంటే ఏమని చెప్పాను, డెస్టినేషన్ రిజిస్టర్ అని చెప్పేసి అన్నాం. ఈ డెస్టినేషన్ రిజిస్టర్ ఇంప్లిసిట్ రిజిస్టర్ అనేది ఏం చేస్తుంది ఇక్కడ మీకు అంటే, ఇట్ ఓన్లీ క్యారీస్ ద పోర్ట్ అడ్రస్. ఏదైతే ఇక్కడ నేను ఇన్పుట్ గా రీడ్ చేయమన్నానో ఆ ఇన్పుట్ గా రీడ్ చేయమన్నది ఏంటి, నేను పోర్ట్ అడ్రస్ ని రీడ్ చేయమన్నాను. ఏదైతే పోర్ట్ అడ్రస్ ఉందో ఆ పోర్ట్ అడ్రస్ ని ఇక్కడ ఇన్పుట్ గా రీడ్ చేయమన్నాను అని దాని మీనింగ్. ఓకే, సో దిస్ ఈస్ ద ఇన్స్ట్రక్షన్, ఇన్పుట్ ఇన్స్ట్రక్షన్. దేనికోసం యూజ్ చేస్తాం ఇది, టు రీడ్ ద ఇన్పుట్ పోర్ట్. ఈ ఇన్స్ట్రక్షన్ అనేది టు రీడ్ ద ఇన్పుట్ పోర్ట్ కోసం అని చెప్పేసి యూజ్ చేస్తాం. నెక్స్ట్ వచ్చేసరికి అవుట్ ఇన్స్ట్రక్షన్ అమ్మ. ఇక్కడ మనకి అవుట్ ఇన్స్ట్రక్షన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏంటి, ఇంతకు ముందు కనుక మనం చూసినట్టు ఇన్పుట్ పోర్ట్ అంటే రీడ్ చేసుకుంటుంది, అవుట్పుట్ పోర్ట్ అంటే ఏదైతే ఇన్పుట్ తీసుకున్నామో దాన్ని బేస్ చేసుకొని అప్డేట్ అవుతుందని చెప్పేసి చదువుకున్నాం. కానీ ఇక్కడ ఏంటి అంటే 8086 లో ఈ అవుట్పుట్ ఇన్స్ట్రక్షన్ అనేది దేనికోసం యూజ్ చేస్తాము అంటే, ఇట్ ఈస్ యూజ్డ్ టు రైట్ అండ్ అవుట్పుట్ పోర్ట్. ఈ అవుట్పుట్ అనేది, ఈ అవుట్పుట్ ఇన్స్ట్రక్షన్ అనేది ఎక్కడ యూజ్ చేస్తామంటే, ఇట్ ఈస్ యూజ్డ్ టు రైట్ అండ్ అవుట్పుట్ పోర్ట్ అని చెప్పేసి యూజ్ చేస్తాం. అయితే దీంట్లో అడ్రస్ ఇచ్చేటప్పుడు మనం డైరెక్ట్ గా ఇవ్వచ్చు, ఇండైరెక్ట్ గా అయినా ఇవ్వచ్చు, లేదా ఇట్ కెన్ బి స్పెసిఫైడ్ యాజ్ డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ అయినా కానీ స్పెసిఫై చేసుకుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేనేమని ఇచ్చాను, అవుట్ 03H AL అని ఇచ్చానమ్మా. అంటే ఏదైతే ఈ డేటా ఉందో ఈ డేటా అనేది ఏఎల్ కి రైట్ అవ్వమని చెప్పేసి దాని మీనింగ్. అవుట్ అని ఇస్తే, ఇక్కడ అవుట్ అని ఇస్తే ఈ ఏదైతే డేటా ఉందో ఆ డేటా అనేది ఏఎల్ కి రైట్ అవ్వమని చెప్పేసి. ఓకే, దిస్ ఈజ్ అన్ అవుట్పుట్ ఇన్స్ట్రక్షన్. దేనికోసం యూజ్ చేస్తాము అంటే, దిస్ ఈజ్ యూజ్డ్ ఫర్ ద రైటింగ్ అండ్ అవుట్పుట్ పోర్ట్. ఓకే, దీంట్లో అప్డేట్ అవుతుంది కానీ అట్లాంటివి ఏం లేవమ్మా. దిస్ ఈజ్ ఓన్లీ ఫర్ యూజింగ్ ద దిస్ ఈజ్ యూజ్డ్ ఫర్ ఓన్లీ రైటింగ్ అండ్ అవుట్పుట్ పోర్ట్. ఓకే, నెక్స్ట్ వన్ వచ్చేసరికి XCHG ఇన్స్ట్రక్షన్. ఈ XCHG ఇన్స్ట్రక్షన్ మీనింగ్ ఏంటంటే ఎక్స్చేంజ్ ఇన్స్ట్రక్షన్. ఈ XCHG ఇన్స్ట్రక్షన్ మీనింగ్ ఏంటి అంటే ఎక్స్చేంజ్ ఇన్స్ట్రక్షన్. ఈ ఎక్స్చేంజ్ ఇన్స్ట్రక్షన్ అనేది దేనికోసం యూజ్ చేస్తాము అంటే, ఏదైనా స్పెసిఫైడ్ సోర్స్ నుంచి, అంటే సోర్స్ అంటే ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఈ 2 రిజిస్టర్ ని తీసుకున్నాను. దీంట్లో ఏమవుతుంది, సోర్స్ ఇది అవుతుంది, డెస్టినేషన్ ఇది అవుతుంది. ఈ రిజిస్టర్ లో సోర్స్ ఇది అవుతుంది, డెస్టినేషన్ ఇది అవుతుంది. అయితే నేను ఇక్కడ XCHG అని ఇచ్చాను అంటే దాని మీనింగ్ ఏంటి అంటే, ఇన్ఫర్మేషన్ అనేది ఎక్స్చేంజ్ అవుతుంది. ఏదైతే నేను ఇన్ఫర్మేషన్ అనేది తీసుకున్నానో, ఏదైతే కంటెంట్ గా తీసుకున్నానో ఆ కంటెంట్ అనేది ఒక ఆపరెండ్ నుంచి అనదర్ ఆపరెండ్ కి, లేదా ఒక రిజిస్టర్ నుంచి ఇంకొక రిజిస్టర్ కి, లేదా సోర్స్ నుంచి డెస్టినేషన్ కి ఎక్స్చేంజ్ అవుతుంది. ఈ XCHG మీనింగ్ ఏంటంటే, it exchanges the information or it exchanges the content from the specified source to the destination operand. అయితే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను చూడండి, XCHG AX, BX అన్నాను. అంటే దాని మీనింగ్ ఏంటి అంటే, AX లో ఉన్న డేటా BX లో తీసుకోమని, లేదా BX లో ఉన్న డేటా AX లోకి తీసుకోమని. ఇక్కడ మీ అందరికీ ఒక డౌట్ రావచ్చు, ఏమని అంటే, 2 మెమొరీ లొకేషన్స్ ఉంటాయి, అంటే దీంట్లో ఒక మెమొరీ ఉంది, దీంట్లో ఒక మెమొరీ ఉంది అంటే అప్పుడు ఈ ఎక్స్చేంజ్ ఇన్స్ట్రక్షన్ అనేది అలో చేయదమ్మా. ఏదైనా కానీ ఓన్లీ ఒక్క రిజిస్టర్ లో మాత్రమే ఇన్ఫర్మేషన్ అనేది ఉండాలి. ఈ XCHG AX, BX అన్నప్పుడు ఉంటే ఇన్ఫర్మేషన్ అనేది ఈ AX రిజిస్టర్ అంటే అక్యుములేటర్ రిజిస్టర్ లో ఉండాలి, లేదా ఆఫ్సెట్ రిజిస్టర్ లో ఉండాలి. రెండిట్లో ఇన్ఫర్మేషన్ ఉంది అంటే అది ఎక్స్చేంజ్ అవ్వదు. ఈ ఎక్స్చేంజ్ ఇన్స్ట్రక్షన్ ని యూజ్ చేసుకుంటే ఎక్స్చేంజ్ అవ్వదు. ఉంటే ఇన్ఫర్మేషన్ దేంట్లో ఒక్క దాంట్లో మాత్రమే ఉండాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ AX లో ఉందనుకో, అది BX లోకి ఎక్స్చేంజ్ అవుతుందని. అలానే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి అమ్మా, నేను ఇక్కడ XCHG AX, 500H అని ఇచ్చా. అంటే దాని మీనింగ్ ఏంటి, ఈ 500 హెక్సాడెసిమల్ వాల్యూ అనేది దీంట్లోకి ఎక్స్చేంజ్ అవ్వమని చెప్పేసి దాని మీనింగ్. 500 హెక్సాడెసిమల్ వాల్యూ అనేది దీంట్లోకి ఎక్స్చేంజ్ అవ్వమని చెప్పేసి. అదే ఇన్ కేస్ నేను ఇక్కడ కూడా ఏదో ఒక మెమొరీ లొకేషన్ ఇచ్చాను అంటే అప్పుడు రెండుని అలో చేయదు. ఎక్స్చేంజ్ అనే ఇన్స్ట్రక్షన్ అనేది రెండింటిని అలో చేయదు. ఎక్స్చేంజ్ AX, 500H అని ఇస్తే దీంట్లో ఉన్న డేటా దీంట్లోకి ఎక్స్చేంజ్ చేసుకోమని. అందుకని ఇక్కడ నోట్ అని ఇచ్చాను చూడండి, ఎక్స్చేంజింగ్ ఆఫ్ ఇమీడియట్ డేటా ఆర్ 2 మెమొరీ లొకేషన్స్. ఎక్స్చేంజ్ ఆఫ్ immediate data or 2 memory locations cannot be allowed in this exchange instruction.
ఏదైనా కానీ 2 మెమరీ లొకేషన్స్ అనేది అలో చేయదు. ఓన్లీ ఏదో ఒక్క రిజిస్టర్ లో మాత్రమే, అది సోర్స్ లో కానీ డెస్టినేషన్ లో కానీ ఇన్ఫర్మేషన్ అనేది ఉండాలి. అప్పుడు మాత్రమే ఇన్ఫర్మేషన్ అనేది ఎక్స్చేంజ్ అవుతుంది. ఓకే, దిస్ ఈస్ అబౌట్ ఎక్స్చేంజ్ ఇన్స్ట్రక్షన్. అండ్ నెక్స్ట్ వన్ ఈస్ ద ఎక్స్లాట్ ఇన్స్ట్రక్షన్ అంటాము. ఈ ఎక్స్లాట్ ఇన్స్ట్రక్షన్ ఈస్ నథింగ్ బట్ ఇట్ ఈస్ ఎ ట్రాన్స్లేట్ ఇన్స్ట్రక్షన్. ఇదేం చేస్తుందంటే ట్రాన్స్లేట్ ఇన్స్ట్రక్షన్ అని చెప్పేసి అంటాం దీన్ని. ఇట్ ఈస్ యూజ్డ్ ఫర్ ఫైండింగ్ ద కోడ్స్ ఇన్ కేస్ ఆఫ్ కోడ్ కన్వర్షన్ ప్రాబ్లమ్స్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం రాసే కోడ్ ఏమన్నా ఉంది అంటే దాంట్లో కన్వర్షన్ ప్రాబ్లమ్స్ ఏమన్నా వచ్చినప్పుడు ఈ ఎక్స్లాట్ అనే ఇన్స్ట్రక్షన్ ని యూజ్ చేసి ఆ కోడ్స్ అనేవి డిటెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, ఇదేంటంటే ఎల్యూటి టెక్నిక్ ని యూజ్ చేసుకొని డెవలప్ అవుతుందమ్మా. ఎల్యూటి అంటే ఇక్కడ లుకప్ టేబుల్, ఏదైతే లుకప్ టేబుల్ టెక్నిక్ ఉందో మనకి ఆ లుకప్ టేబుల్ టెక్నిక్ ని యూజ్ చేసుకొని ఫైండ్ అవుట్ చేస్తుంది ఏవైతే కోడ్ కన్వర్షన్ ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఆ కోడ్ కన్వర్షన్ ప్రాబ్లమ్స్ ని ఇది ఫైండ్ అవుట్ చేస్తుంది. ఓకే, అండ్ నెక్స్ట్ వన్ ఈస్ ద లీ ఇన్స్ట్రక్షన్. ఇది కూడా ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్ అమ్మా. ఈ లీ ఇన్స్ట్రక్షన్ అనేది మనం సార్టింగ్ ప్రోగ్రామ్స్ లో చూస్తాం. మనకి సార్టింగ్ ప్రోగ్రామ్స్ అంటే ఏమేమి ఉన్నాయి? అసెండింగ్ ఆర్డర్, డిసెండింగ్ ఆర్డర్, అసెండింగ్ ఆర్డర్ అండ్ డిసెండింగ్ ఆర్డర్. ఈ లీ ఇన్స్ట్రక్షన్ అనేది మనం స్టార్టింగ్ లో చూసేది వచ్చేసరికి ఈ సార్టింగ్ ప్రోగ్రామ్స్ లో చూస్తాం. అసలు ఈ లీ ఇన్స్ట్రక్షన్ అంటే ఏంటంటే లోడ్ ఎఫెక్టివ్ అడ్రస్ ఇన్స్ట్రక్షన్. ఈ లీ ఇన్స్ట్రక్షన్ అంటే లోడ్ ఎఫెక్టివ్ అడ్రస్ ఇన్స్ట్రక్షన్. ఈ ఇన్స్ట్రక్షన్ దేనికోసం యూజ్ చేస్తామంటే ఇట్ ఈస్ యూజ్డ్ ఫర్ లోడింగ్ ద ఎఫెక్టివ్ అడ్రస్. ఏదైతే అడ్రస్ అనేది ఎఫెక్ట్ అయిందో దాన్ని లోడ్ చేయడం కోసం యూజ్ చేస్తాము. అది దేని నుంచి ఫామ్ అవుతుంది? డెస్టినేషన్ ఆపరెండ్ ఏదైతే ఉందో ఆ డెస్టినేషన్ ఆపరెండ్ నుంచి ఫామ్ అవుతుంది. దేంట్లోకి ఎఫెక్ట్ అవుతుంది అంటే దేంట్లోకి లోడ్ చేస్తాము ఈ ఎఫెక్టివ్ అడ్రస్ అంటే ఇంటూ ఏ స్పెసిఫైడ్ సోర్స్ రిజిస్టర్. డెస్టినేషన్ ఆపరెండ్ ఇంటూ ఏ స్పెసిఫైడ్ సోర్స్ రిజిస్టర్ లోకి దీన్ని మనం లోడింగ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ LEA SI అన్నాను ఇక్కడ, ఇది ఇన్స్ట్రక్షన్, ఇది ఇన్స్ట్రక్షన్ సెట్. SI అంటే ఏంటి? సోర్స్ ఇండెక్స్. అంటే ఈ SI అనేది దేని కిందకు వస్తుంది మనకి రిజిస్టర్స్ లో? పాయింట్ అండ్ ఇండెక్స్ రిజిస్టర్ కిందకు వస్తుంది. పాయింట్ అండ్ ఇండెక్స్ రిజిస్టర్. దిస్ ఈస్ ద థర్డ్ టైప్ ఆఫ్ రిజిస్టర్ ఆర్గనైజేషన్ ఇన్ 8086. ఇట్ ఈస్ ఆల్సో సిమిలర్ టు జనరల్ పర్పస్ రిజిస్టర్స్. ఏదైతే ఈ సోర్స్ ఇండెక్స్ ఉందో అది మనం పాయింట్ అండ్ ఇండెక్స్ రిజిస్టర్స్ అని చెప్పేసి అంటాము. అయితే ఈ పాయింట్ అండ్ ఇండెక్స్ రిజిస్టర్స్ అనేవి మనకి జనరల్ పర్పస్ రిజిస్టర్ కి కొంచెం సిమిలర్ గా ఉంటాయి అమ్మా. సోర్స్ ఇండెక్స్. సో ఇది సోర్స్ అనుకున్నాము మనం, ఇది సోర్స్ అనుకున్నాము. ఇక్కడ నేను ఇన్పుట్ అనేది N1 అని చెప్పేసి తీసుకున్నాను. N1 అని చెప్పేసి తీసుకున్నాను. ఆ N1 అనేది ఏంటి? డెస్టినేషన్ అవుతుంది. అంటే ఇక్కడ ఏమవుతుంది? ఏదైతే ఈ ఎఫెక్ట్ అయిందో అడ్రస్, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఎఫెక్ట్ అయింది అంటే అడ్రస్, ఆ ఎఫెక్ట్ అయిన దాన్ని లోడ్ చేయడం కోసం డెస్టినేషన్ ఆపరెండ్ ని స్పెసిఫైడ్ సోర్స్ రిజిస్టర్ లోకి మనం సెండ్ చేస్తున్నాము, దాని మీనింగ్. ఓకే, సో ఈ లీ ఇన్స్ట్రక్షన్ అనేది కూడా మనకి చాలా ఇంపార్టెంట్. ఇది మనకి అసెండింగ్ ఆర్డర్, డిసెండింగ్ ఆర్డర్ లేదా ప్యాక్డ్ టు అన్ప్యాక్డ్ BCD ఇట్లాంటి వాటిలో కూడా ఈ లీ ఇన్స్ట్రక్షన్ అనేది యూజ్ చేసుకుంటాం మనం. ఓకే, నెక్స్ట్ వన్ వచ్చేసరికి LDS ఆర్ LES ఇన్స్ట్రక్షన్ అని చెప్పేసి అంటాం. LDS ఆర్ LES ఇన్స్ట్రక్షన్ అని చెప్పేసి అంటాము. అంటే ఏంటి అంటే లోడ్ పాయింటర్ ఇన్స్ట్రక్షన్. LDS ఆర్ LES ఇన్స్ట్రక్షన్ అంటే లోడ్ పాయింటర్ ఇన్స్ట్రక్షన్ అని చెప్పేసి అంటాం. ఇక్కడ LDS LES అని చెప్పేసి అన్నా కదా, అంటే ఏంటి అంటే లోడ్ డేటా సెగ్మెంట్ ఆర్ లోడ్ ఎక్స్ట్రా సెగ్మెంట్ ఇన్స్ట్రక్షన్, దాని మీనింగ్. మామూలుగా అయితే ఈ ఇన్స్ట్రక్షన్ మనం లోడ్ పాయింటర్ అంటాము. ఆ లోడ్ పాయింటర్ అనేది ఇక్కడ LDS అంటే ఏంటి అంటే లోడ్ డేటా సెగ్మెంట్ ఆర్ లోడ్ ఎక్స్ట్రా సెగ్మెంట్ ఇన్స్ట్రక్షన్ అని చెప్పేసి కూడా అంటారు. అయితే ఇది దేనికోసం యూజ్ చేస్తారు అంటే మనం దిస్ ఈజ్ యూజ్డ్ టు లోడ్ ద సెగ్మెంట్ రిజిస్టర్స్. ఇక్కడ LDS అన్నాము అంటే డేటా సెగ్మెంట్, ES అంటే ఎక్స్ట్రా సెగ్మెంట్. ఆల్రెడీ ఇంతకు ముందు ప్రీవియస్ క్లాసెస్ లో మనం చెప్పుకున్నాం ఏమని? డేటా సెగ్మెంట్ ఈజ్ సిమిలర్ టు ద ఎక్స్ట్రా సెగ్మెంట్. అట్ ద సేమ్ టైమ్ కోడ్ సెగ్మెంట్ ఈజ్ సిమిలర్ టు ద స్టాక్ సెగ్మెంట్. అంటే ఇవన్నీ మనకి సెగ్మెంట్ రిజిస్టర్స్ అమ్మా. ఆ సెగ్మెంట్ రిజిస్టర్స్ లో మనకి కోడ్ సెగ్మెంట్, డేటా సెగ్మెంట్ ప్రోగ్రామ్ రాసేటప్పుడు ఎంత ఇంపార్టెంటో సేమ్ అలానే ఎక్స్ట్రా సెగ్మెంట్ అండ్ స్టాక్ సెగ్మెంట్ కూడా ఇంపార్టెంటే.
అయితే ఈ ఎక్స్ట్రా సెగ్మెంట్ అనేది ఈ డేటా సెగ్మెంట్ కి సిమిలర్ గా ఉంటే కోడ్ సెగ్మెంట్ కి స్టాక్ సెగ్మెంట్ అనేది సిమిలర్ గా ఉంటుంది. స్టాక్ సెగ్మెంట్ అనేది సిమిలర్ గా ఉంటుంది. అయితే ఈ లోడ్ పాయింటర్ ఇన్స్ట్రక్షన్ అనేది దేనికోసం యూజ్ చేస్తామంటే ఏవైతే ఇక్కడ మనకి సెగ్మెంట్ రిజిస్టర్స్ ఉన్నాయో ఆ సెగ్మెంట్ రిజిస్టర్స్ ని లోడ్ చేయడం కోసం యూజ్ చేస్తాము. ఆ సెగ్మెంట్ రిజిస్టర్స్ ని లోడ్ చేయడం కోసం యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ LDS BX, 500H అని చెప్పేసి ఇచ్చా అంటే ఈ 500H ఇస్ నథింగ్ బట్ ఇట్ ఈస్ ఎ లోడ్. ఇట్ ఈస్ ఏ లోడ్. అయితే ఈ లోడ్ ని ఏంటి మనకి BX అనే ఆఫ్సెట్ రిజిస్టర్ లోకి స్టోర్ చేసుకోమంటుంది. కానీ ఇక్కడ ఏమవుతుంది LDS అని చెప్పేసి ఇచ్చాము అంటే ఏంటిది సెగ్మెంట్ రిజిస్టర్ అంటే లోడ్ అనేది ఈ సెగ్మెంట్ రిజిస్టర్ మీద బిహేవ్ అవుతుంది. దాని మీనింగ్ లోడ్ అనేది ఈ సెగ్మెంట్ రిజిస్టర్ మీద బిహేవ్ అవుతుంది. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ LDS అండ్ LES ఇన్స్ట్రక్షన్. నెక్స్ట్ వచ్చేసరికి పుష్ ఇన్స్ట్రక్షన్ అని చెప్పేసి అంటామమ్మా. ఇవన్నీ ఏవైతే ఇన్స్ట్రక్షన్స్ చెప్తున్నానో ఇవన్నీ కూడా మీకు డేటా ట్రాన్స్ఫర్ ఆర్ కాపీ ఇన్స్ట్రక్షన్స్ లో వచ్చేవి మాత్రమే. ఇంకా మీకు అర్థమెటికల్ అండ్ లాజికల్ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి, బ్రాంచ్ ఉన్నాయి, లూప్ ఉన్నాయి, షిఫ్ట్ అండ్ రొటేట్ ఉన్నాయి, స్ట్రింగ్ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. ఓకే, సో కాబట్టి జాగ్రత్త వినండి. ఇవి ఈ ఇన్స్ట్రక్షన్స్ వచ్చినాయి అంటే మీకు ఆటోమేటిక్ గా ప్రోగ్రామింగ్ అనేది వస్తుంది. ఓకే, సో పుష్ ఇన్స్ట్రక్షన్ అమ్మా. ఇక్కడ పుష్ ఇన్స్ట్రక్షన్ దేనికోసం యూజ్ చేస్తాము అంటే ఏదైనా స్పెసిఫైడ్ రిజిస్టర్ కానీ మెమరీ లొకేషన్ కానీ ఇచ్చినప్పుడు దాన్ని పుష్ చేయడం కోసం మనం దీన్ని యూజ్ చేస్తాము. దేని మీద పుష్ చేస్తామంటే ఆన్ టు ద స్టాక్ రిజిస్టర్ లోకి పుష్ చేస్తాం లేదా స్టాక్ పాయింటర్ లోకి పుష్ చేస్తాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ పుష్ AX, స్టాక్ అని చెప్పేసి ఇచ్చాం అనుకో, స్టాక్ పాయింటర్ అని కానీ అంటే స్టాక్ పాయింటర్ అంటే ఏంటి SP అని చెప్పేసి అంటాం మనం. సో ఏదైనా కానీ పుష్ AX, SP అని చెప్పేసి ఇస్తే ఫర్ ఎగ్జాంపుల్ అదేం చేస్తుంది అంటే ఏదైతే ఆ స్పెసిఫైడ్ రిజిస్టర్ AX లో ఉన్న డేటాని లేదా దాంట్లో ఉన్న మెమరీ లొకేషన్ ని ఆ స్టాక్ పాయింటర్ లోకి పుష్ చేస్తుంది. కానీ ఈ పుష్ ఇన్స్ట్రక్షన్ ఎలా పుష్ అవుతుంది అంటే బై డిక్రిమెంటింగ్ ద ఇన్స్ట్రక్షన్ ఆఫ్టర్ 2 అంటే డిక్రిమెంట్ అవుతుంది. ఎప్పుడు పుష్ చేస్తుంది దీంట్లో ఫర్ ఎగ్జాంపుల్ 00 అని చెప్పేసి ఉందమ్మా అడ్రస్ లొకేషన్, అది స్టాక్ పాయింటర్ లోకి పుష్ చేస్తుంది. ఎప్పుడు పుష్ చేస్తుంది అంటే ఈ 00 ఉన్న అనేది డిక్రిమెంట్ అయిన తర్వాత దట్టు 2 అనే అంటే 2 టైమ్స్ డిక్రిమెంట్ అయిన తర్వాత అప్పుడు పుష్ చేస్తుందని దాని మీనింగ్. ద స్టాక్ పాయింటర్ ఈజ్ స్పెసిఫైడ్ బై డిక్రిమెంటింగ్ ద 2 ఆఫ్టర్ ఈచ్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్ అని చెప్పేసి అంటాము. అండ్ ఇంకోటి ఏంటంటే ఫస్ట్ హయ్యర్ బైట్ ఏదైతే ఉందో ఆ హయ్యర్ బైట్ పుష్ అయిన తర్వాత మాత్రమే లోయర్ బైట్ అనేది పుష్ అవుతుంది. ఏదైతే హయ్యర్ బైట్ ఉందో ఆ హయ్యర్ బైట్ పుష్ అయిన తర్వాత మాత్రమే లోయర్ బైట్ అనేది పుష్ అవుతుంది. నెక్స్ట్ ఈ స్టాక్ పాయింటర్ అనేది ఎలా వర్క్ అవుతుంది అంటే మనం పుష్ చేస్తుంది ఎక్కడికి స్టాక్ పాయింటర్ లోకి. ఆ స్టాక్ పాయింటర్ అనేది ఎలా వర్క్ అవుతుందంటే లాస్ట్ ఇన్పుట్ ఫస్ట్ అవుట్పుట్ అనే ప్రిన్సిపల్ మీద బేస్ అయ్యి వర్క్ అవుతుంది. లాస్ట్ ఇన్పుట్ ఫస్ట్ అవుట్పుట్ అనే ప్రిన్సిపల్ మీద బేస్ అయ్యి వర్క్ అవుతుంది. ఓకే, అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి పాప్ ఇన్స్ట్రక్షన్ అని చెప్పేసి అంటాం అమ్మా. పాప్ ఇన్స్ట్రక్షన్ అని చెప్పేసి అంటాము. ఈ పాప్ ఇన్స్ట్రక్షన్ ని ఎలా యూజ్ చేస్తాము అంటే మనం ఇందాక పుష్ ఇన్స్ట్రక్షన్ అనేది డిక్రిమెంట్ చేసాము, దీన్ని ఇంక్రిమెంట్ చేస్తాం. అంటే ఇది కూడా ఏం చేస్తుంది పాప్ ఇన్స్ట్రక్షన్ కూడా మనకి ఒక సోర్స్ రిజిస్టర్ నుంచి డెస్టినేషన్ రిజిస్టర్ కి స్టాక్ పాయింటర్ కి డేటా అనేది ట్రాన్స్ఫర్ చేస్తుంది. ఎప్పుడు ట్రాన్స్ఫర్ చేస్తుంది ఇంక్రిమెంట్ అయిన తర్వాత అప్పుడు పుష్ చేస్తుంది అంటే పాప్ అవుతుంది అనమాట దాని మీనింగ్. అలానే ఇక్కడ ఏంటి అంటే కైండ్ స్టాక్ ఆర్ పాప్డ్ ఇంటూ ద స్పెసిఫైడ్ ఆపరెండ్. ఏవైతే 16-bit కంటెంట్స్ యూజ్ చేసుకుంటాం అంటే 16-bit డేటా అనేది ఏదైతే మనం ఇస్తున్నామో ఆ డేటా అనేది పాప్డ్ ఇంటూ ద స్పెసిఫైడ్ ఆపరెండ్. ఏదైతే పర్టికులర్ ఆపరెండ్ తీసుకుని AX, BX, CX అని కానీ లేకపోతే ఏదైతే పర్టికులర్ రిజిస్టర్ తీసుకున్నా ఆ రిజిస్టర్ లోకి పాప్ అవుతుంది అని చెప్పేసి దాని మీనింగ్. ఓకే, సో దీస్ ఆర్ ద డేటా ట్రాన్స్ఫర్ ఆర్ కాపీ ఇన్స్ట్రక్షన్స్. ఏవైతే ఇప్పుడు దాకా చెప్పానో అవన్నీ డేటా ట్రాన్స్ఫర్ ఆర్ కాపీ ఇన్స్ట్రక్షన్స్ కిందకే వస్తాయమ్మా. దీస్ ఆల్ ఇన్స్ట్రక్షన్స్ ఆర్ కమ్స్ అండర్ డేటా ట్రాన్స్ఫర్ ఆర్ కాపీ ఇన్స్ట్రక్షన్స్. మనం దీంట్లో మేజర్ గా యూజ్ చేసేది వచ్చేసరికి
మెయిన్ గా కంపల్సరీ మనం మూవ్ అనే ఇన్స్ట్రక్షన్ యూజ్ చేస్తాం. మూవ్ అనే ఇన్స్ట్రక్షన్ యూజ్ చేస్తాం. దేనికోసం అంటే డేటాని ట్రాన్స్ఫర్ చేయడం కోసం లేదా డేటాని కాపీ చేయడం కోసం. నెక్స్ట్ ఏంటి, లీ అనే ఇన్స్ట్రక్షన్ యూజ్ చేస్తాము, లేదా XCHG అనే ఇన్స్ట్రక్షన్ అంటే ఎక్స్చేంజ్ ఇన్స్ట్రక్షన్ అనేది యూజ్ చేస్తాం. మేజర్ గా మనం యూజ్ చేసే ఇన్స్ట్రక్షన్ ఇవి. లేదా అంటే మనం డిఫైన్స్ అనేది చూడాలి అనుకున్నప్పుడు ఇన్పుట్ లేదా అవుట్పుట్ అనే ఇన్స్ట్రక్షన్ ని యూజ్ చేస్తాము. ఇన్పుట్ అండ్ అవుట్పుట్ అనే ఇన్స్ట్రక్షన్ ని యూజ్ చేస్తాము. సో దీస్ ఆల్ ఇన్స్ట్రక్షన్స్ ఆర్ కమ్స్ అండర్ డేటా ట్రాన్స్ఫర్ ఆర్ కాపీ ఇన్స్ట్రక్షన్స్. నెక్స్ట్ అరిథమెటికల్ ఇన్స్ట్రక్షన్స్ అంటే ఏమేమి ఉంటాయి అంటే, మనం ప్రోగ్రామ్ రాసేటప్పుడు ఏదైతే ADD అని రాసామో అంటే ఎడిషన్ ఇన్స్ట్రక్షన్, దట్ కమ్స్ అండర్ అరిథమెటిక్ ఇన్స్ట్రక్షన్. అలానే ADC అని చెప్పేసి రాస్తాము, ADD బదులు ADC అని కూడా రాస్తాము. ADC అంటే ఏంటంటే యాడ్ విత్ క్యారీ. అక్కడ ADD అంటే ఎడిషన్, ADC అంటే యాడ్ విత్ క్యారీ అని చెప్పేసి రాస్తాము. నెక్స్ట్ SUB అంటాము, అంటే దాని మీనింగ్ ఏంటి, సబ్ట్రాక్షన్ అని చెప్పేసి. దాని మీనింగ్ ఏంటి, సబ్ట్రాక్షన్. దాని మీనింగ్ వచ్చేసరికి సబ్ట్రాక్షన్ జరుగుతుంది. నెక్స్ట్ SBB అని చెప్పేసి అంటాము, అంటే ఏంటి అంటే సబ్ట్రాక్షన్ విత్ బారో. మీరు మామూలుగా 8-bit ఆపరేషన్స్ చేసేటప్పుడు, 16-bit ఆపరేషన్స్ చేసేటప్పుడు చాలా మంది ఏం చేశారు, SUB అని ఇవ్వలేదు, SBB అని ఇచ్చారు, అంటే సబ్ట్రాక్షన్ విత్ బారో అని చెప్పేసి దాని మీనింగ్. బారో తోటి సబ్ట్రాక్షన్ చేయమని. అందుకనే మీకు ఫ్లాగ్ రిజిస్టర్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఫ్లాగ్ రిజిస్టర్స్ అనేవి ఎఫెక్ట్ అవ్వాల. అదే ఓన్లీ మీరు SUB అని గనక ఇచ్చినట్టయితే, SUB అంటే ఓన్లీ సబ్ట్రాక్షన్. అది అంటే ఆ సబ్ట్రాక్షన్ జరిగేటప్పుడు ఒకవేళ ప్రీవియస్ ఏదైనా బిట్ నుంచి మనం బారో తెచ్చుకోవాలి అంటే అప్పుడు ఫ్లాగ్ రిజిస్టర్స్ లో ఒక ఫ్లాగ్ రిజిస్టర్ అనేది ఎఫెక్ట్ అవుతుంది. ఆ ఎఫెక్ట్ అయిన ఫ్లాగ్ రిజిస్టర్ అనేది మీకు అవుట్పుట్ లో చూపిస్తుంది. అందుకనే మనం అక్కడ SBB అని రాసాం, SUB అని రాయాల. అలానే ఎడిషన్ చేసేటప్పుడు మనకు గనక క్యారీ జనరేట్ అయింది అంటే అప్పుడు కూడా సేమ్ ఇదే ఫ్లాగ్ ఎఫెక్ట్ అవుతుంది. కానీ అక్కడ మనం ఏమని వేస్తున్నాము, ఎడిషన్ అనే వేస్తున్నాం. అంటే మనం తీసుకునే ఇన్పుట్స్ ని బేస్ చేసుకొని ఉంటుంది. ఒకవేళ క్యారీ జనరేట్ అయ్యేదైతే అక్కడ ADC అని రాయాలమ్మా, ADC అని రాయాలి. నెక్స్ట్ అలానే అరిథమెటిక్ అండ్ లాజికల్ ఇన్స్ట్రక్షన్స్ లో CMP అని ఇంకొకటి ఉంటుంది, కంపేర్ అని చెప్పేసి. అలానే ఇంక్రిమెంట్ అని చెప్పేసి ఉంటుంది, INC అని. డిక్రిమెంట్ అని చెప్పేసి ఉంటుంది. ఓకే, ఇవన్నీ మీకు నెక్స్ట్ క్లాస్ లో చెప్తాను. సో ఇవన్నీ ఏంటి అంటే మనం ఫస్ట్ డేటా ట్రాన్స్ఫర్ అండ్ కాపీ ఇన్స్ట్రక్షన్స్, ఈ మూవ్ కానీ, పుష్ కానీ, పాప్ కానీ, లేదా ఇన్పుట్ కానీ, అవుట్పుట్ కానీ, ఎక్స్చేంజ్ కానీ, లీ కానీ, ఇవన్నీ ఏంటంటే మనకి డేటా ట్రాన్స్ఫర్ ఆర్ కాపీ ఇన్స్ట్రక్షన్స్. ఓకే, సో ఇప్పుడు ఒకసారి ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ చూద్దాం. ఆ ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ అనేది నోట్స్ కి బ్యాక్ సైడ్ రాసుకోండి, మీరు నోట్స్ కి బ్యాక్ సైడ్ రాసుకోండి ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ అనేది. ఓకే, సో ఆ ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ ఏంటి అంటే, రైట్ ఏ 8086 ప్రోగ్రామ్ టు పర్ఫార్మ్ 2's కాంప్లిమెంట్. అంటే నాకు అవుట్పుట్ లో ఏంటి, 2's కాంప్లిమెంట్ పర్ఫార్మ్ అవ్వాలి. నేను ఇచ్చిన ఇన్పుట్ కి, అవుట్పుట్ లో నేను ఇచ్చిన ఇన్పుట్ కి 2's కాంప్లిమెంట్ అనేది పర్ఫార్మ్ అవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ అయితే 2's కాంప్లిమెంట్ పర్ఫార్మ్ అవ్వాలి అంటే ముందు మనం రాయాల్సిన ప్రోగ్రామ్ ఏంటి అంటే, ఫస్ట్ నేనేమని చెప్పాను, ఇది బ్యాక్ సైడ్ రాసుకోండమ్మా, వీటితో పాటు కలిపి రాసుకోవద్దు. మీకు ఏంటంటే ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఇది బ్యాక్ సైడ్ రాసుకోండి. సో ఫస్ట్ ఏంటి, మనం ఇక్కడ ప్రోగ్రామ్ రాసేటప్పుడు మనకి కోడ్ సెగ్మెంట్ అనేది, డేటా సెగ్మెంట్ అనేది వెరీ ఇంపార్టెంట్. అంటే డేటా సెగ్మెంట్ లో ఏం చేస్తున్నాం, మనం తీసుకునే డేటా అనేది ఇస్తున్నాము. కోడ్ సెగ్మెంట్ లో ఏదైతే డేటా తీసుకున్నామో దానికి ఈక్వలెంట్ కోడ్ అనేది రాస్తున్నాం. మనం దానికి ఈక్వలెంట్ కోడ్ అనేది రాస్తున్నాం. సో ఫస్ట్ ఇక్కడ అజ్యూమ్ అని చెప్పేసి ఇచ్చా. అజ్యూమ్ అంటే ఏమని చెప్పాను నిన్న, అసెంబ్లర్ డైరెక్టివ్ అని చెప్పేసి ఇచ్చా. ఏం చేస్తుంది, ఇది అజంప్షన్ చేస్తుంది. దేన్ని ఇక్కడ నేనేమని ఇచ్చాను, కోడ్ సెగ్మెంట్ ని, డేటా సెగ్మెంట్ ని అజంప్షన్ చేస్తుంది ఈ అజ్యూమ్ అనేది. నెక్స్ట్ ఫస్ట్ కోడ్ సెగ్మెంట్ రాయాలంటే మనకు కావాల్సింది ఏంటి, డేటా సెగ్మెంట్ అనేది కావాలి. కాబట్టి ఈ డేటా సెగ్మెంట్ ని తీసుకొని డేటా అనేది N1 అని చెప్పేసి ఇచ్చా. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ మనం ఏమని వేస్తాం, ఇవన్నీ కూడా మనకి అసెంబ్లర్ డైరెక్టివ్స్. ఈ DB అన్నా, EQU అన్నా, DW అన్నా, DD అన్నా కానీ ఇవన్నీ అసెంబ్లర్ డైరెక్టివే. ఇది కూడా EQU అనేది కూడా వన్ ఆఫ్ ద అసెంబ్లర్ డైరెక్టివ్ అమ్మా. అదేం చేస్తుంది అంటే హియర్ EQU ఈజ్ అన్ అసెంబ్లర్ డైరెక్టివ్. అది సమ్ వేరియబుల్ ని అసైన్ చేస్తుంది. అంటే మనం ఏదైతే వేరియబుల్ తీసుకున్నామో ఆ వేరియబుల్ ని, ఏదో ఒక సమ్ వేరియబుల్ ని అసైన్ చేస్తుంది.
Here EQU is an assembler directive. It assigns some variable. నెక్స్ట్ నాకు ఇక్కడ నేనేం చేస్తున్నాను, టూస్ కాంప్లిమెంట్ చేస్తున్నాను. టూస్ కాంప్లిమెంట్ చేస్తున్నాను అంటే ఓన్లీ నాకు ఒక్క ఇన్పుట్ ఉంటే చాలు. ఆ ఇన్పుట్ నే నేను టూస్ కాంప్లిమెంట్ గా చేసి కన్వర్ట్ చేస్తున్నాను. నాకు ఒక అవుట్పుట్ కావాలి, ఎందుకంటే ఈ మెమరీ లొకేషన్ అనేది స్టోర్ అవ్వడానికి ఒక అవుట్పుట్ కావాలి. కాబట్టి ఇక్కడ N2 అని చెప్పేసి తీసుకున్నాను. నేను ఇక్కడ ఎన్ని బిట్స్ తీసుకున్నానమ్మా, 1 2 అంటే 4 బిట్స్ తీసుకున్నాను. 2 బైట్స్ అంటే మనకేంటి 4 బిట్స్ సారీ ఇక్కడ ఏం తీసుకున్నాను, నేను 8 బిట్స్ తీసుకున్నాను. అంటే ఇది 4 బిట్స్ గా కన్సిడర్ చేసుకుంటాం, ఇది ఇంకొక 4 బిట్స్ గా కన్సిడర్ చేసుకుంటాము. 8 బిట్స్ తీసుకున్నాను. 8 బిట్స్ తీసుకున్నానంటే మనం యూజ్ చేయాల్సిన అసెంబ్లర్ డైరెక్టివ్ ఏంటి, డిబి అంటే డిఫైన్డ్ బైట్ అనేది యూజ్ చేయాలి. డిఫైన్డ్ బైట్ అనేది యూజ్ చేయాలి. ఇక్కడ 8 బిట్స్ తీసుకున్నాను. సేమ్ ఆ 8 బిట్స్ మెమరీ అనేది ఈ అవుట్పుట్ లో స్టోర్ అవుతుంది. అవుట్పుట్ లో స్టోర్ అవుతుందంటే నాకు 8 బిట్స్ తీసుకున్నా అంటే నేను అసెంబ్లర్ డైరెక్టివ్ ఏం తీసుకోవాలి, డిబి అనే అసెంబ్లర్ డైరెక్టివ్ తీసుకోవాలి. సో N2 DB, నాకు ఇక్కడ అవుట్పుట్ అనేది తెలియదు కాబట్టి క్వశ్చన్ మార్క్. డేటా అనేది ఇచ్చేసాను కాబట్టి డేటా ఎండ్స్ అని ఆశ. ఇక్కడ డేటా ఎండ్స్ లో కూడా ఒక అసెంబ్లర్ డైరెక్టివ్ ఉంది, ఎన్స్ అని చెప్పేసి అన్నాను. ఎన్స్ అంటే ఏంటి, ఇట్ ఈస్ అన్ అసెంబ్లర్ డైరెక్టివ్. దేనికోసం యూజ్ చేస్తాం, అది ఈ ఏదైతే డేటా సెగ్మెంట్ తీసుకున్నామో ఈ పర్టికులర్ సెగ్మెంట్ ని ఎండ్ చేయడం కోసం ఈ ఎన్స్ అనే అసెంబ్లర్ డైరెక్టివ్ ని యూజ్ చేస్తాం. ఏదైతే ఈ సెగ్మెంట్ తీసుకున్నానో ఆ సెగ్మెంట్ ని ఎండ్ చేయడం కోసం ఈ అసెంబ్లర్ డైరెక్టివ్ ని యూజ్ చేశాను. సో డేటా సెగ్మెంట్ ఎండ్ అయిపోయిందమ్మా. డేటా తీసుకున్నాను, డేటా సెగ్మెంట్ అనేది ఎండ్ అయిపోయింది. నెక్స్ట్ ఏంటి, నాకు ఇక్కడ కోడ్ సెగ్మెంట్. ఇక్కడ కోడ్ సెగ్మెంట్ లో ఫస్ట్ ఏమి వేస్తున్నాను నేను, ఇక్కడ స్టార్ట్ అనే ఇన్స్ట్రక్షన్ తోటి మూవ్ అని వేస్తున్నా. మూవ్ అంటే ఏంటి, ఇట్ ఈస్ అన్ ఇన్స్ట్రక్షన్ ఇన్ 8086. ఏం చేస్తుంది అది, ఇట్ ట్రాన్స్ఫర్స్ ద డేటా or copy the data from one register into the another register or one memory location into the another memory location. అంటే ఇక్కడ ఏమవుతుంది, మూవ్ ఏఎక్స్ కామా డేటా అన్నాను. ఏదైతే డేటా తీసుకున్నానో ఆ డేటా అనేది ఏఎక్స్ అనే రిజిస్టర్ లోకి మూవ్ అవుతుంది. అలానే మూవ్ డిఎస్ కామా ఏఎక్స్ అని చెప్పేసి అన్నాను. అంటే ఏమవుతుంది, ఇక్కడ డేటా సెగ్మెంట్ అనే సెగ్మెంట్ రిజిస్టర్ లోకి ఏఎక్స్ లో ఉన్న మెమరీ లొకేషన్ అనేది చేంజ్ అవుతుంది, అంటే ట్రాన్స్ఫర్ అవుతుంది, కాపీ అవుతుంది. నెక్స్ట్ ఏదైతే ఏఎక్స్ అని తీసుకున్నానో దానికి జనరల్ గా XOR ఆపరేషన్ జరుగుతుందమ్మా. XOR ఆపరేషన్ జరిగిన తర్వాత ఫస్ట్ డేటాని మనం ఏం చేయాలి, మూవ్ చేసుకోవాలి. ఏదైతే ఇన్పుట్ గా తీసుకున్నానో N1 ని, ఆ N1 ని మూవ్ చేసుకోవాలి ఫస్ట్. అంటే మనం ఇంక్రిమెంట్ చేసుకోవడానికి, టూస్ కాంప్లిమెంట్ చేసుకోవడానికి మనం మూవ్ చేసుకోవాలి ఫస్ట్. అందుకని చెప్పేసి నేను ఏం చేశాను, మూవ్ ఇక్కడ 8 బిట్స్ ఉన్నాయి కాబట్టి అక్యూములేటర్ రిజిస్టర్ 8 బిట్ లో రిజిస్టర్ తీసుకున్నాను. నేను ఇక్కడ అక్యూములేటర్ రిజిస్టర్ 8 బిట్ లో రిజిస్టర్ తీసుకొని ఆ N1 ని AL లోకి మూవ్ చేసేసాను. ఈ N1 ని AL లోకి మూవ్ చేసేసాను. నెక్స్ట్ ఏం చేస్తున్నాను, ఇక్కడ ఏదైతే AL లో స్టోర్ అయిందో డేటా, అంటే N1 ఏదైతే ఉందో ఆ N1 ని తీసుకున్నాను నేను AL లోకి. ఏదైతే AL లో స్టోర్ అయిందో దానికి నాట్ అనే లాజికల్ ఆపరేషన్ చేస్తున్నాను. ఈ నాట్ అనే లాజికల్ ఆపరేషన్ ఏంటిది, ఇట్ ఈస్ ఆల్సో యాన్ ఇన్స్ట్రక్షన్ ఇన్ arithmetical and logical instruction. It is an instruction that belongs to arithmetical and logical instruction in instruction set. ఏదైతే ఇన్స్ట్రక్షన్ సెట్ లో arithmetical and logical instructions ఉంటాయి అని చెప్పానో దాంట్లోకి ఈ అంటే దాంట్లో ఉన్న నాట్ అనే ఆపరేటర్, లాజికల్ ఆపరేటర్ ని యూజ్ చేసుకొని నేను ఇక్కడ ఏఎల్ చేస్తున్నాను. అంటే నాట్ అంటే ఏమవుతుంది, ఇక్కడ ఏఎల్ లో ఏదైతే డేటా ఉందో దానికి రివర్స్ వస్తుంది, అంటే వన్స్ కాంప్లిమెంట్ అనేది జరుగుతుంది. వన్స్ కాంప్లిమెంట్ జరిగిన తర్వాత మళ్ళీ దానికి టూస్ కాంప్లిమెంట్ అవ్వాలంటే ఏం చేయాలి, ఈ ఏఎల్ లో ఏదైతే వన్స్ కాంప్లిమెంట్ జరిగిందో ఆ వన్స్ కాంప్లిమెంట్ కి 0 1 H అనేది యాడ్ చేస్తున్నాను. నేను 0 1 H అనేది యాడ్ చేస్తాను. అప్పుడు ఆటోమేటిక్ గా నాకు ఏమవుతుంది, టూస్ కాంప్లిమెంట్ అనేది జరుగుతుంది అవుట్పుట్ లో. అయితే ఈ టూస్ కాంప్లిమెంట్ అనేది నాకు అయిపోయింది కాబట్టి ఈ టూస్ కాంప్లిమెంట్ జరిగేది ఎక్కడ, ఏఎల్ లో జరుగుతుంది. ఆ ఏఎల్ లో ఉన్న డేటాని నేను మళ్ళీ N2 లోకి మూవ్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ మూవ్ AH 4CH అన్నాము. ఇక్కడ 4CH అంటే ఏంటంటే మీనింగ్, ఏదైతే 4C అనే హెక్సాడెసిమల్ వాల్యూ ఉందో ఆ హెక్సాడెసిమల్ వాల్యూని AH అని చెప్పేసి అన్నా కదా, అంటే 8 బిట్ హై రిజిస్టర్. ఇది అక్యుములేటర్ 8 బిట్ హై రిజిస్టర్, దాంట్లోకి మూవ్ చేయమని మీనింగ్. అలానే INT అంటే ఏంటి, ఇంటరప్ట్ 21 హెక్సాడెసిమల్ వాల్యూస్ అన్నమాట.
నెక్స్ట్ కోడ్ ఎండ్ అయిపోయింది, అంటే కోడ్ సెగ్మెంట్ అయిపోయింది. కోడ్ సెగ్మెంట్ అయిపోయింది కాబట్టి కోడ్ ఎండ్స్ అనే ఆశ. అంటే ఎండ్స్ అనే ఆశ అంటే ఇందాక ఆల్రెడీ చెప్పా, ఏమవుతుంది ఎండ్స్ అనే ఆస్తే ఆ కోడ్ సెగ్మెంట్ అనేది ఎండ్ అయిపోతుంది. ఏదైతే పర్టికులర్ సెగ్మెంట్ అని తీసుకున్నానో ఆ సెగ్మెంట్ అనేది ఎండ్ అయిపోతుంది. నెక్స్ట్ ఎండ్ స్టార్ట్ అనేది జరుగుతుంది. ఈ ఎండ్ స్టార్ట్ అనేది జరగడం వల్ల ఏమవుతుంది, మళ్ళీ మనకి ఇక్కడ అవుట్పుట్ లోకి వెళ్ళడానికి మనకు కావాల్సిన ఇన్స్ట్రక్షన్స్ అనేవి మనం యూజ్ చేసుకోవచ్చు. సో నాకు ఇక్కడ ఏమైంది, ఈ ప్రోగ్రామ్ లో టూస్ కాంప్లిమెంట్ అనేది జరిగింది. ఎలా అంటే ఫస్ట్ ఒక డేటాని తీసుకున్నాను, ఆ డేటాని నేను రిజిస్టర్స్ లో నాకు కావాల్సిన రిజిస్టర్స్ లోకి మూవ్ చేసుకున్నాను. ఆ రిజిస్టర్స్ లో స్టోర్ అయిన డేటాని నాట్ ఆపరేషన్ చేశాను. ఏదైతే ఆ రిజిస్టర్ లో స్టోర్ అయిన డేటాని నాట్ ఆపరేషన్ చేశాను. నాట్ ఆపరేషన్ చేశానంటే ఆటోమేటిక్ ఏమవుతాయి మనకి, దానికి రివర్స్ అవుతాయి వాల్యూస్. అంటే 0000 తీసుకుంటే 1111 అవుతాయి. నెక్స్ట్ ఏం చేశాను, ఆ ఏదైతే 1111 వచ్చిందో ఫర్ ఎగ్జాంపుల్ దానికి ఎడిషన్ చేసా 1 అనేది, దానికి ఎడిషన్ చేసా. ఆటోమేటిక్ గా మనకి టూస్ కాంప్లిమెంట్ అనేది జరుగుతుంది. ఆ టూస్ కాంప్లిమెంట్ జరిగిన తర్వాత N2 లోకి మూవ్ చేశాను. వచ్చిన రిజల్ట్ అనేది N2 లోకి మూవ్ చేశాను. ఆటోమేటిక్ గా నాకు అవుట్పుట్ అనేది వస్తుంది. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ టూస్ కాంప్లిమెంట్ ప్రోగ్రామ్ అమ్మా. ఇది మేము మామూలుగా ల్యాబ్ లో చేయాలి. అట్ ద సేమ్ టైం మీకేంటంటే దీస్ ఆర్ ద ఇన్స్ట్రక్షన్స్ in the data transfer or copy. These are the instructions for the data transfer or copy instructions. ఏమేమి ఉన్నాయి మనకి, మూవ్ అనే ఇన్స్ట్రక్షన్, పుష్ అనే ఇన్స్ట్రక్షన్, ఇన్పుట్ అవుట్పుట్, ఎక్స్చేంజ్, లీ అనే ఇన్స్ట్రక్షన్, పాప్ ఇన్స్ట్రక్షన్, ఇవన్నీ కమ్స్ అండర్ డేటా ట్రాన్స్ఫర్ ఆర్ కాపీ ఇన్స్ట్రక్షన్స్. దీంతో ఇంకా ఈ టాపిక్ కావలేదు. నెక్స్ట్ అరిథమెటికల్ లాజికల్ ఇన్స్ట్రక్షన్స్, షిఫ్ట్, రొటేటివ్, స్ట్రింగ్ ఇన్స్ట్రక్షన్స్, ఇవన్నీ మీకు రేపటి క్లాస్ లో చెప్తానమ్మా. ఓకే, సో ఇక్కడ దాకా ఏమన్నా డౌట్ ఉందా? చెప్పమ్మా. ఇప్పుడు మనం మూవ్ డిఎస్ కామా ఏ అని రాసాం అనుకోండి, అప్పుడు ఏఎక్స్ లో ఉన్న వాల్యూ మొత్తం డిఎక్స్ లోకి వెళ్తుంది అన్నారు. ఏఎక్స్ లో ఉన్న వాల్యూ మొత్తం డిఎక్స్ లోకి వెళ్ళిన తర్వాత కూడా మనం ఎక్స్ఆర్ ఆపరేషన్ పర్ఫామ్ చేసుకోవచ్చు ఏఎక్స్ కి. అంటే ఏఎక్స్ లో ఇంకా ఆ వాల్యూ ఉండిద్ది కదా, డేటా అనేది కాపీ అవుతుంది అక్కడ. నాట్ ఓన్లీ ట్రాన్స్ఫర్, జస్ట్ కాపీ అవుతుంది. కాపీ అయిన తర్వాత కూడా నీకు ఏఎక్స్ రిజిస్టర్ లో ఉంటుంది. ఎక్స్చేంజ్ లో అయితే ఉండదా మరి? అదే ఎక్స్సిహెచ్జి తీసుకున్నాం. ఎక్స్చేంజ్ లో ఉండదమ్మా. ఎక్స్చేంజ్ అంటే ఏంటి, ఒక ఆపరెండ్ నుంచి ఇంకొక ఆపరెండ్ కి డైరెక్ట్ గా ఏదైతే మెమొరీ లొకేషన్ లో ఉన్న డేటా ఉందో అది డైరెక్ట్ ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాం. ఎక్స్చేంజ్ అయితే ఉండదు. ఓకే సార్. అలానే ఇంకొకళ్ళు మెసేజ్ పెట్టారు, పుష్ అనే ఇన్స్ట్రక్షన్ లో మనం డిక్రిమెంట్ యూజ్ చేస్తాము, పాప్ అనే ఇన్స్ట్రక్షన్ లో